హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీకెండ్. మీరు ఈ వీకెండ్ని మంచిగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నాను. సో ఈరోజు మార్కెట్లో మనం చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటి, మేజర్ న్యూసెస్ ఏంటి, ఈ వీక్ కొంచెం మనకి కీలకంగా మారబోతుంది, దానికి గల కారణాలు ఏంటి, ఈ వీక్లో చూడగలిగిన మేజర్ లెవెల్స్ ఏంటి, మేజర్ స్టాక్స్ ఏంటి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ యొక్క డేటాని సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద 18th ఆఫ్ డిసెంబర్ మనకు అక్కడ నుంచి మార్కెట్లో మొమెంటం ఒక్కసారిగా బుల్లిష్గా చేంజ్ అయింది. దానికి రీజన్స్ ఒకటే రీజన్, రైట్? మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ లైక్ మెటల్ సెక్టర్ అవ్వచ్చు, ఆటో, ఐటీ, ఫార్మా అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్లో మనకి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనబడడం, ఇవన్నీ కూడా మార్కెట్ని పైకి పుల్అప్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన న్యూస్ ఏంటి అంటే బ్యాంకింగ్ సెక్టర్ కంటిన్యూస్లీ నెగిటివ్గా ఉన్నా సరే, సో నార్మల్ స్టాక్స్ లైక్ ఆటో, ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ మాత్రం మార్కెట్స్ని పైకి పుల్అప్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎస్బీఐ లాంటి మేజర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి మేజర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఎన్సీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎన్సీసీ స్టాక్లో కూడా మేజర్, రైట్, వాళ్ళ యొక్క మేజర్ ట్రిగ్గర్ అయితే అయ్యారు, కొత్త బయింగ్, రైట్, కొత్త ఆర్డర్ అయితే తీసుకొచ్చారు. సో ఇలాంటి మేజర్ న్యూసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం గోల్డ్ స్పాట్ గురించి కూడా మనం మాట్లాడదాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేసేయండి అండ్ లైక్ చేసేయండి, ఎందుకంటే చివరి వరకు చూస్తే డెఫినెట్లీ మీరు లైక్ చేయడం అయితే మర్చిపోవచ్చు. సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా, రైట్, నేను చూస్తున్నాను కాబట్టి సో డెఫినెట్లీ ఫస్ట్ మెంబర్ అయితే, ఒకవేళ మీరు ఫస్ట్ వ్యూస్ చూస్తుంటే, మీరు ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్లీ కింద మీరు మెన్షన్ చేయడం మర్చిపోద్దు, రైట్? ఇది మీ ఫస్ట్ వ్యూ అని, రైట్? సో ఇట్లా చేస్తే మేము కూడా రాబోయే రోజుల్లో ఈ కొంతమంది ఎక్కువ మంది చూస్తున్నారనే హోప్తో ఇంకా ఎక్కువ ఎనర్జీతో అయితే చెప్పడానికి ట్రై చేస్తాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఇది లాస్ట్ వీక్ డేటాని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ వీక్ మీన్స్ మనకి ఫ్రైడే మార్కెట్లో ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ 59,047.40కి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 157 పాయింట్స్, రైట్? ఎగ్జాక్ట్లీ 157 పాయింట్స్ అప్ సైడ్ ర్యాలీ 59,069.20కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది బ్యాంకింగ్ సెక్టర్. అండ్ అదేవిధంగా నిఫ్టీ గురించి వచ్చేస్తే నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ 25,911.50కి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 151 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,966.40కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసరికి సెన్సెక్స్ మనకి 84,000, రైట్, 753.03కి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 448 పాయింట్స్ గెయిన్ అయ్యి 84,929.36కి అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో మోస్ట్లీ ఇండెక్సెస్ అన్నీ కూడా పాజిటివ్గా మూవ్ అవ్వడానికి గల మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మార్కెట్, రైట్, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రావడం, మనకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిజల్ట్స్ క్లియర్గా కనపడడం అండ్ మార్కెట్లో పాజిటివిటీని క్రియేట్ చేసింది. అండ్ మేజర్లీ ఫెడ్ రేట్ కట్స్ ఏదైతే ఉందో, ఫెడ్ రేట్ కట్స్కి ఎక్స్పెక్టేషన్ అయితే ఇప్పుడు రియల్లీ పెరిగినాయి. బికాజ్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే తక్కువగా రావడం అండ్ అట్ ద సేమ్ టైం బయ్యర్స్ని పుల్ చేయడానికి ఇది ఒక మేజర్ రీజన్గానే కన్సిడర్ అయ్యింది. సో ఇది ఒక మేజర్ రీజన్ మార్కెట్స్లో, ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్లో, అది కూడా ఇండియన్ ఐటీ సెక్టర్ మీద బాగా ఇంపాక్ట్ అయితే చూపించింది. ఆటో సెక్టర్లో అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్లో ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ గురించి బ్రీఫ్గా మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ మనకి స్ట్రాంగ్ పుల్అప్ అయితే కనబడుతూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటి, ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా మనం చూసుకోవాల్సిన మేజర్ లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 59,164.60 లెవెల్ని నేను స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా చూస్తున్నాను. ఎందుకు? బికాజ్ ఓవర్ ద పాస్ట్ వీక్స్ నుంచి ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇదర్ బయింగ్ సైడ్ అవ్వచ్చు, ఇదర్ సెల్లింగ్ సైడ్ అవ్వచ్చు, ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అయితే నాకు కనబడుతుంది. సో దట్స్ వై నేనేం చేస్తున్నాను, ఈ పర్టికులర్ లెవెల్, స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ లెవెల్ని నేను ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేస్తాను. ఈ ఫిన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ జరిగితే 59,277 రైట్, 277 ఏదైతే ఉందో ఈ లెవెల్ నేను ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా అయితే చూస్తాను. మేజర్లీ ఈ రెండు లెవెల్స్ని బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అవుతుందని అయితే నేను డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు?
బికాజ్ ఎందుకు నేను ఈ 2 లెవెల్స్‌ని మాత్రమే చూస్తున్నా అంటే బికాజ్ మార్కెట్‌లో మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. మీరు సరిగ్గా గమనిస్తే నేను చెప్పిన మేజర్ సెక్టార్స్ లైక్ ఆటో, ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్‌లో పాజిటివ్‌గా ఉన్నా సరే, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్‌లో మేజర్‌లీ నెగెటివ్‌గా ఉండడం, మార్కెట్స్ ఈ వీక్ నేను కొంత కొంత మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే నేను డెఫినెట్‌లీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూమెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, డెఫినెట్‌లీ గుర్తుపెట్టుకోండి 59,277, 59,164 అండ్ 59,426 ఈ లెవెల్ వరకు మార్కెట్ రీచ్ అయిందంటే డెఫినెట్‌లీ ఒక స్ట్రాంగెస్ట్ ఫాల్ అయితే చూస్తాను. బట్ నేను మిక్స్డ్ రియాక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను కాబట్టి మాక్సిమం 59,277 అయితే బ్రేక్ డౌన్ చేసేంత వరకు నేనైతే మేజర్‌లీ మార్కెట్‌ని బయింగ్ వైపు చూడదలుచుకోవట్లేదు. బికాజ్ ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర నుంచి ఎక్కువగా రియాక్షన్స్ అయితే నాకు కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చూసే మేజర్ లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 58,838.55 లెవెల్ ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్‌గా అయితే కన్సిడర్ చేస్తున్నాను. బికాజ్ ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్‌లో ఒక రియాక్షన్‌ని నేను స్పెసిఫిక్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దెన్ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాతనే నేను మార్కెట్‌లో డెఫినెట్‌లీ మీకు టెలిగ్రామ్‌లో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఏదైనా రియాక్షన్ కనబడితే. రైట్. సో, మేజర్‌లీ మార్కెట్స్ మిక్స్డ్ ఒపీనియన్‌తో ఉంది కాబట్టి స్ట్రాంగ్ రియాక్షన్స్ అండ్ స్ట్రాంగ్ మొమెంటమ్స్ వచ్చేంత వరకు మార్కెట్స్‌ని ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయొద్దు. బికాజ్ ఎందుకంటే మార్కెట్‌లో బిగ్గెస్ట్ రియాక్షన్ రావాలి అంటే ఒక మేజర్ లెవెల్‌కి రీచ్ అయిన తర్వాతనే ఫ్రెష్ బయర్స్ యాక్టివేట్ అవ్వడమో, మేజర్ సపోర్ట్ దగ్గరికి వచ్చినాక స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ యాక్టివిటీ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎస్పెషల్లీ ఇన్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, మేజర్‌లీ ఇన్ ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. అడపాదడపా ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకుంటే డెఫినెట్‌లీ మీకు స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. తీటా, గామా, డెల్టా, వీగా ఇలాంటి ఇంపాక్ట్ గట్టిగా తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ మొమెంటమ్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే గో విత్ ద నిఫ్టీ ఆర్ స్టాక్స్‌కి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. రైట్? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ గురించి మాట్లాడితే నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఎప్పుడు ఓపెన్ అయింది ఎగ్జాక్ట్లీ 25,911.50కి ఓపెన్ అయ్యి 151 పాయింట్స్ గెయిన్ అయింది లాస్ట్ ఫ్రైడే. సో, ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే స్ట్రాంగ్గా నేను చూసుకునే లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 26,063.35 బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీని నేను కొంచెం హ్యూజ్ బయింగ్ని ఎక్స్పెక్ట్ చేయడానికి గల మేజర్ రీజన్ మేజర్లీ ఆటో అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్‌లో మేజర్‌లీ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉండడం అండ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్స్‌లో వీటి మీద ఎక్కువగా ఇంపాక్ట్ అండ్ వీటి మీద కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం లైక్ ఎన్‌సీసీ లాంటి ఒక ఇన్‌ఫ్రా బేస్డ్ కంపెనీ మీద కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 2062 క్రోర్స్ ఆఫ్ ఆర్డర్‌ని వాళ్ళు ఇప్పటికి ప్లేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్రెష్‌గా మరలా ఇంకొక 530 క్రోర్స్ ఆఫ్ ఆర్డర్ రావడం ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్‌లో మేజర్‌లీ కొత్త ఆర్డర్స్ ప్లేస్ అవ్వడం మార్కెట్స్‌లో మేజర్‌లీ నిఫ్టీలో, ఐటీలో అవ్వచ్చు, ఫార్మాలో ఏ ఇంపాక్ట్ వచ్చినా సరే నిఫ్టీలో ఇంపాక్ట్ కనిపిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. సో, నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం మార్కెట్‌ని కొంచెం పాజిటివ్‌గా అయితే చూస్తా ఉన్నాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినిట్‌గా చూసుకోవాల్సిన లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఈ లెవెల్‌ని డిలీట్ చేయండి. 26,063 అండ్ 26,090 మధ్యలో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ రియాక్షన్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్ డౌన్ అయితే నేను డెఫినెట్‌లీ టెలిగ్రామ్‌లో అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే కనిపిస్తుంది. వెళ్లి ఒకసారి చెక్‌ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్‌గా చూసుకోవాల్సిన జోన్ 25,918 అండ్ 872 మధ్యలో మార్కెట్‌లో నేను ఇక్కడి నుంచే స్ట్రాంగ్ పాజిటివ్ రియాక్షన్ అయితే చూస్తున్నాను. బికాజ్ ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే మనకి పాజిటివ్‌గా ఉంది కాబట్టి ఈరోజు మేజర్‌లీ నేను కొంత పాజిటివ్‌గా చూడడానికి ఇది ఒక మేజర్ పాయింట్‌గా అయితే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయినా సరే నేను మార్కెట్‌ని కొంత పాజిటివ్‌గా అయితే చూస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్‌గా ఉండడం మేజర్‌లీ ఇండియన్ ఐటీ సెక్టార్‌కి బాగా పాజిటివ్ రిజల్ట్స్‌ని అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఎఫ్ఐఐ బయింగ్ మీరు చూసుకుంటే లాస్ట్ వీక్స్ అండ్ లాస్ట్ మంత్స్‌గా చూసిన మార్కెట్స్‌లో సెల్లింగ్ జరుగుతుందని, దాన్ని బ్రేక్ డౌన్ చేసిందని మనం చెప్తూనే వచ్చాము. ఎట్ ద సేమ్ టైమ్ మార్కెట్ సెంటిమెంట్ కూడా స్ట్రాంగ్‌గా అవ్వడం, మనకి కంటిన్యూస్‌లీ స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపిస్తుందని లాస్ట్ వీక్స్ నుంచి మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఎఫ్ఐఐ సెల్లింగ్ అని చెప్పేసి. బట్ దానికి అగెయిన్స్ట్‌గా ఎఫ్ఐఐ బయింగ్ కూడా జరుగుతా ఉంది. సో, దీన్ని ఒక పాయింట్‌ని దృష్టిలో పెట్టుకొని నేనైతే నిఫ్టీని కొంత బయింగ్ అయితే చూస్తా ఉన్నాను. సో, డెఫినెట్‌లీ మీరు ఈ 2 లెవెల్స్ 25,918 అండ్ 872 లెవెల్‌ని ఒక స్ట్రాంగెస్ట్ జోన్ కింద కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను. రైట్. అండ్ అదేవిధంగా సెక్టార్స్‌లో కూడా స్ట్రాంగ్ బయింగ్ అయితే కనిపిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను. రైట్. మోస్ట్‌లీ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే మిడ్ క్యాప్ స్టాక్స్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో స్ట్రాంగ్ బయింగ్ అయితే కనిపిస్తా ఉన్నాయి. మార్కెట్స్‌లో పుష్ అయితే కనిపిస్తా ఉంది.
సో డిసెంబర్లో మనకి ఫెడ్ రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ ఎక్కడ మనకి కనిపించడం లేదు. ఆ బయింగ్ కనిపించకపోయినా సరే దాన్ని డామినేట్ చేస్తూ బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. అంటే బయింగ్ ప్రెజర్ వస్తుంది మీన్స్ మార్కెట్లో కొత్త బయర్స్కి సెంటిమెంట్ అయితే వచ్చింది. రైట్, కొత్త బయర్స్ రావడానికి ఒక పుష్ కింద అయితే పనిచేస్తూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైనా ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మేజర్లీ మనకి క్రిస్మస్ ఉంది కాబట్టి మేజర్లీ యూఎస్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ గట్టిగా కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ కనిపిస్తే డెఫినెట్లీ మనకి పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించే ఛాన్సెస్ ఎక్కడైనా ఉంది అంటే మేజర్లీ మనకి ఐటీ సెక్టర్ మీద అండ్ ఫార్మా సెక్టర్ మీద మేజర్ ఇంపాక్ట్ అయితే కనిపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కూడా ఈ బిగ్ న్యూసెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ వచ్చే 2 వీక్స్లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ గురించి వస్తే సెన్సెక్స్ మనకి ఎగ్జాక్ట్లీ మనకు ఓపెన్ అయింది 84,753.03కి అయితే ఓపెన్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 84,929.36కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 447 పాయింట్స్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనకి 448 పాయింట్స్ అయితే మనకి మార్కెట్స్లో గెయిన్ అయితే కనిపించింది. మార్కెట్స్ ఫ్రైడే మార్కెట్లో ఫస్ట్ హాఫ్లో వచ్చినంత బిగ్ మూమెంటం ఎక్కడ కూడా మార్కెట్లో రాలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సింది బయ్యింగ్ ఇంపాక్ట్ కొంచెం తగ్గుతూ వస్తుంది, ఎస్పెషల్ ఇన్ సెన్సెక్స్ బికాస్ ఆఫ్ ఒక స్ట్రాంగ్ జోన్ని మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ చేస్తూనే ఉంది. సో అది 85,169.87 అవ్వచ్చు. అండ్ అదేవిధంగా 84,980 మధ్యలో మార్కెట్లో ఎక్కువగా రియాక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మార్కెట్స్లో ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎక్కడ నుంచి రియాక్షన్ వస్తే డెఫినెట్లీ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఒకవేళ రియాక్షన్ కనిపిస్తే నేను గ్రూప్లో మీకు ఆర్ మీ టెలిగ్రామ్ ఛానల్లో నేను డెఫినెట్లీ మీకు పోస్ట్ చేస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రాడే ట్రేడర్ డెఫినెట్లీ మీరు ఇంట్రెస్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా రియాక్షన్ నేను 84,647.14 అవ్వచ్చు, 84,556.50 అవ్వచ్చు. మనం లాస్ట్ 2 వీక్స్గా 2 మంత్స్గా మన ప్రీ మార్కెట్ వీడియోస్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళైతే కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయట్లేదు అనుకోండి. బట్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఈ లెవెల్స్ నేను స్పెసిఫిక్గా ఏమీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ మన 2 మంత్స్ నుంచి మన ఈ లెవెల్లో ఒక స్ట్రాంగెస్ట్ జోన్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉన్నాను. సో ఈ లెవెల్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఒక విషయం గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీలో నేను చెప్పినంత గ్యాప్స్ మనకి సెన్సెక్స్లో కనిపించడం లేదు. సో ఇఫ్ యు ఆర్ అన్ ఇంట్రాడే ట్రేడర్ డెఫినెట్లీ మనకు ఒక స్ట్రాంగెస్ట్ బ్రేక్స్ జరిగితేనే రైట్ యూ కెన్ గో విత్ దెన్ ఎంట్రీస్ రైట్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఇండెక్సెస్లో మనం డిస్కస్ చేసుకుంటా వచ్చేసాం. ఇప్పుడు మార్కెట్స్లో పాజిటివ్స్ గురించి మాట్లాడి నేను ఆల్రెడీ చెప్పాను. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే. దిస్ ద మెయిన్ రీజన్ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్ట్ చేసిన కంటే తక్కువ రావడం మార్కెట్లో పాజిటివిటీని క్రియేట్ చేసింది. ఫెడ్ రేట్ కట్స్ రేట్ ఎక్స్పెక్టేషన్ పెరిగినాయి. అండ్ అట్ ద సేమ్ టైం బయ్యర్స్ని పూల్ చేయడానికి ఇది ఒక మేజర్ పాయింట్స్గానే కన్సిడర్ చేసుకోమని చెప్పాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఎఫ్ఐఎస్ యొక్క బయ్యింగ్ పెరిగింది. లాస్ట్ వీక్స్ అండ్ లాస్ట్ మంత్గా చూసిన సెల్లింగ్ కంటే ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రాంగ్ బయ్యింగ్ అయితే జరుగుతూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ సెక్టర్స్లో స్ట్రాంగ్గా ఆటో, ఐటీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్లో మేజర్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా మూవ్ అవడం మార్కెట్స్లో మేజర్గా బయ్యర్స్ని పుల్ చేయడానికి ఇది ఒక మేజర్ పాయింట్గా అయితే కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడితే మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండలేదు. నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్గా లేదు బికాస్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్స్లో అండ్ అదేవిధంగా మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. సో బ్యాంకింగ్ సెక్టార్స్ మేజర్లీ నెగిటివ్గా ఉండడం వల్ల నేను మార్కెట్లో ఈ వీక్ని మిక్స్డ్ రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనడానికి ఇది ఒక మేజర్ పాయింట్. బికాస్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఆర్ ఫైనాన్షియల్ సెక్టార్స్ అండ్ మెటల్ అండ్ మైనింగ్ సెక్టార్స్ పాజిటివ్గా మూవ్ అయితే ఆటోమేటిక్గా కంట్రీ యొక్క ఇండెక్సెస్ మీద, కంట్రీ యొక్క స్టాక్స్ మీద, కంట్రీ యొక్క కంట్రీ యొక్క గ్రోత్ మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇవి నెగిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా మార్కెట్స్ మీద కొంత నెగిటివిటీ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈరోజు మనం స్పెసిఫిక్గా చూసుకోవడానికి ఏమైనా స్టాక్స్ ఉన్నాయంటే మాత్రం నేను కొన్ని స్టాక్స్ లిస్ట్ చెప్తాను, డెఫినెట్లీ నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి టాటా పవర్ కూడా డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే లార్జ్ క్యాపెక్స్ ప్లానింగ్ అయితే జరిగింది. వాళ్ళకి 25,000 crores అయితే నియర్లీ జరిగింది. రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని డెఫినెట్లీ దృష్టిలో పెట్టుకోండి. అండ్ అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఓవర్ ద లాస్ట్ మంత్స్లో ఐటీ సెక్టర్స్ కంటిన్యూటీ రికవరీ జరగడం, సో దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని హెచ్సిఎల్ టెక్నాలజీస్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎస్బీఐ వచ్చేసరికి మన ఇండియాలో మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఇదొకటి. సో ఎందుకు ఈ స్టాక్స్ని చూస్తున్నా అంటే మేజర్లీ మనకి
రైట్ ఇన్ఫ్లేషన్ లోగా రావడం, మేజర్లీ ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటుంది. అలా జరిగితే డెఫినెట్లీ మన ఇండియాలో లార్జెస్ట్ స్టాక్ అయిన ఎస్బీఐ మీద కూడా ఇంపాక్ట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. నేను డెఫినెట్లీ దీన్ని అయితే కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అండ్ అదేవిధంగా డెలివరీ స్టాక్స్, డెలివరీ మీన్స్ ఇది మనకి లాజిస్టిక్స్ అండ్ రైట్ ఈ కామర్స్ సెక్టార్కి అయితే సంబంధించింది. సో మేజర్లీ లాజిస్టిక్స్ అండ్ ఈ కామర్స్లో గ్రోత్ కనబడడం, సో మేజర్గా ఇది ఈ స్టాక్స్ని చూడడానికి ఒక మేజర్ పాయింట్గానే కన్సిడర్ చేసుకుంటాను. అండ్ అదేవిధంగా న్యూస్ బేస్డ్ వాలటాలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది లాజిస్టిక్స్ అండ్ ఈ కామర్స్ సెక్టార్స్లో. సో డెఫినెట్లీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా మేజర్ న్యూసెస్ వస్తే డెఫినెట్లీ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవడం మర్చిపోద్దు. టెలిగ్రామ్ ఛానల్లో వచ్చే న్యూసెస్ని ఒకసారి చదివిన తర్వాతనే మీరు మీ స్టాక్స్ ఆర్ మీ యొక్క డెసిషన్స్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఎన్సీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి సంబంధించిన ఎన్సీసీ స్టాక్లో కూడా కొత్త ఆర్డర్స్ బుక్ అవ్వడం వల్ల, సో మేజర్లీ రైట్ నేను ఈ స్టాక్ని అయితే ఎక్కువ న్యూస్ని నేను చెప్పదలుచుకోవట్లేదు, బికాజ్ ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ మీదకి వెళ్తున్నాయి కాబట్టి. సో డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్స్ని అయితే మీరు యాడ్ చేసుకోమని చెప్తాను. అండ్ అదేవిధంగా గ్రో రైట్ దీని యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన మనకి ఫిన్విజార్డ్ టెక్నాలజీలో ఆల్మోస్ట్ 104.47 crores అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అది కూడా రైట్ ఇష్యూస్ ద్వారా వచ్చిన మనీని. సో డెఫినెట్లీ ఈ స్టాక్ మీద కొంత ఇంపాక్ట్ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ అనదర్ బిగ్ స్టాక్స్ ఇన్ ఇండియా, బికాజ్ ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా మనకి మేజర్లీ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ ఫోకస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్లీ దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ మీద మేజర్ ఇంపాక్ట్ అయితే కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనబడిన ఎడల మేజర్ ఆక్యుపేషన్ ఉన్న స్టాక్స్ లైక్ ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి మేజర్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ వీక్లో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇండెక్స్ మీద కూడా ఇంపాక్ట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని పాయింట్అవుట్ చేస్తూ చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఫారెక్స్ మీదకి వస్తే మేజర్లీ గోల్డ్ స్పాట్స్లో ఆల్మోస్ట్ 4,350 అండ్ అదేవిధంగా 4,355 మధ్యలో మనకి ఎక్కువగా మార్కెట్లో సెల్లింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. నేను స్పెసిఫిక్గా మీ ఎవరికి నేను చెప్పనవసరం లేదు. ఆల్రెడీ మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మన టెలిగ్రామ్ని ఫాలో అవుతున్న వాళ్ళు నేను స్పెసిఫిక్గా ఎవరికి చెప్పనవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ స్ట్రాంగ్ సెల్లింగ్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైనా గోల్డ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళైతే మేజర్లీ మనకి 4,355 350 మధ్యలో మనకి ఎక్కువగా మార్కెట్లో రియాక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, దీన్ని బట్టి మార్కెట్లో ఎక్కువగా సెల్లర్స్ అంటే మీన్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్లీ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అని ఒక రకంగా కన్సిడర్ చేసుకునే ఇది ఒక పాయింట్ అనే చెప్పుకోవచ్చు, కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా యూఎస్ డాలర్ స్ట్రెంగ్తన్ అవ్వడం, ఎఫ్ఐఆర్ రేట్ కట్స్ మీద ఇంపాక్ట్ కనిపించడం, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఫెడ్ పాలసీస్ పైన గోల్డ్ రైట్ ఫెడ్ పాలసీస్ మీద ఇంపాక్ట్ కనిపిస్తే ఒకవేళ అట్లాంటి న్యూసెస్ ఏమైనా వస్తే గోల్డ్ మీద ఇంపాక్ట్ గట్టిగా తగులుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. డాలర్ ఎప్పుడైనా స్ట్రెంగ్తన్ అవుతుందంటే డెఫినెట్లీ గోల్డ్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మనందరికీ తెలిసిన విషయమే మన ఇండియన్ కరెన్సీ స్ట్రెంగ్త్ తగ్గుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం రైట్ యూఎస్ డాలర్ యొక్క స్ట్రెంగ్త్ కంటిన్యూటీ పెరుగుతూనే వస్తుంది కాబట్టి డెఫినెట్లీ గోల్డ్ మీద ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ అండ్ ఫారెక్స్ ట్రేడర్ డెఫినెట్లీ ఈ పాయింట్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంతకు మించి ఎక్కువ నేను చెప్పదలుచుకోవట్లేదు, బికాజ్ ఎందుకంటే రైట్ మనందరికీ తెలుసు ఫారెక్స్ని ఎందుకు డిస్కస్ చేసుకోవట్లేదు అన్నది. సో డెఫినెట్లీ ఒకవేళ మీరు ట్రేడ్ చేస్తుంటే లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని ఒకవేళ మీరు కావాలి అంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళచ్చు. టెలిగ్రామ్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే దొరుకుతుంది, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఎక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఈ వీక్లో ట్రేడ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కొంత వొలటైల్ మూవ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లో మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. స్ట్రాంగ్ బయింగ్ ఎక్కడా లేదు. మేజర్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నా సరే రైట్ అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న మిగిలిన స్టాక్స్ కూడా కొంత నెగిటివ్గా ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంత రైట్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారు, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. ఇంతవరకు చూసారంటే చివరి వరకు మీరు చూసారంటే కింద డెఫినెట్లీ వెళ్ళి ఒక్కసారి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎంతమంది చూస్తారో మనకు కూడా తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసేసి చూడడానికి ట్రై చేయండి. అండ్ రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. సో అప్పటి వరకు టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.